నమస్కారం, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను సహస్ర. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఉన్నాము. ఇక్కడ యువజన పార్టీకి సంబంధించి యువజనకి సంబంధించి అధ్యక్షుల కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతోంది, ప్రమాణ స్వీకారం. ఈ సందర్భంగా బీసీలకు కూడా సంబంధించిన కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒకవైపు ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు వీళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మన దగ్గరికి ఇంకొంతమంది కాన్షియస్ సంబంధించిన నాయకులందరూ కూడా రావడం జరిగింది. సో ఈ రోజు నాతో పాటు మన ప్రెస్ టీవీతో మాట్లాడడానికి కోదాడ కాన్సెప్ట్స్ కి సంబంధించి మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం మరి కోదాడకి సంబంధించిన విషయాలన్నీ కూడా. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగుందండి సార్, ఇప్పుడు కోదాడలో మీరు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. సో పద్మావతి గారు కదండి, ఎట్లా నడుస్తుంది పద్మావతి గారిది అంతా కూడా? అక్కడ పద్మావతి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. అవినీతికి తావు లేకుండా మంచి చక్కనైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ పౌర సరఫరాల శాఖ మంత్రి, మంత్రి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నడుస్తూ ఉన్నాయి. ఇంకా కోదాడలో ఇలా ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలందరూ? కోదాడులో ఎటువంటి సమస్యలు ఎదుర్కోవట్లేదు. ఒక్క ఇళ్ల స్థలాల సమస్య తప్పితే ఏరియా సమస్యలు లేవు. అందరికీ రేషన్ కార్డులు రాబోతున్నాయి, అందరికి సన్న బియ్యం రాబోతుంది. కోదాడ, నల్గొండ, సూర్యాపేట ఇక్కడ అంతా కూడా కులాంతర పరువు హత్యలు, కులాంతర వివాహాలు చేసుకోవడంలో పరువు హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి అనేది మాట వస్తుంది. ఎట్లా చెప్తారు సార్? మీరు ఒక ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఓసీ వాళ్ళు కింద ఎస్సీ వాళ్ళని ఎస్టీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటారు? అది ఎక్కడో ఏరి కోరి ఎక్కడో ఒక చోట జరిగితే ఎందుకు సార్? ఇప్పుడు మిర్యాలగూడలో జరిగింది, మన సూర్యాపేటలో జరిగింది, ఇవన్నీ మీకు దగ్గరలో ఉన్నవే కదా. 100 వివాహాలు జరిగితే 100లో ఏదో ఒకటి అట్లా జరుగుతుంది. ఆ ఒక్కదాని పత్రికలు మీరంతా భూతద్దంలో చూపిస్తారు తప్ప అట్లా ప్రేమ వివాహాలు జరిగి కులాంతర వివాహాలు జరిగిన ప్రతి జంటకు అట్లాంటి అవమానాలు జరగట్లే. ఎక్కడో ఒక్కడ ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి తల్లిదండ్రులు అట్టున్నటువంటి సమాజం కాడ ఆ విధంగా జరిగితే దాన్ని మేమంతా కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరే ఇట్లాంటి కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న వాళ్ళకి, తల్లిదండ్రులకు కానీ ఆ ఇంటి పెద్దలకు కానీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇలాంటి ఇష్యూస్ అయితే రెగ్యులర్ గా జరగవు కదా. అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉన్నాం, మేము కూడా ప్రోత్సహిస్తూనే ఉన్నాం. చాలా చోట్ల 100కి ఏదో 1-2 ఫెయిల్ అవుతున్నాయి తప్ప 99% సక్సెస్ అవుతున్నాయి. ఆ ఒకటి ఫెయిల్ అయిందనే చూపిస్తూ ఉంటారు. సో మీ నియోజకవర్గంలో మీరు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఏంటండి? మా నియోజకవర్గంలో అన్ని రోడ్లు అభివృద్ధి జరిగినాయి, అన్ని ఎన్ఎస్పి కాలువలు అభివృద్ధి జరిగినాయి. మంచి చక్కని పంటలు 2 పంటలు పండుతున్నాయి. మాది సస్యశ్యామలంగా పాడి పంటలతోని మా నియోజకవర్గం ఈరజిల్లుతా ఉంది. ఎన్ఎస్పి దగ్గర నీళ్లు సరిగ్గా లేవు అనేది కూడా ఒక వార్త, నిజమేనా? ఎన్ఎస్పి దగ్గర ఎక్కడ 1 ఎకరం కూడా ఎండిపోవట్లేదు. కాలువ చివర భూములు ఉంటే ఇప్పుడు లిఫ్టులు వచ్చినాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినాయి, చెక్ డ్యాములు వచ్చినాయి. ఇంకా అభివృద్ధి జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వంలో ఎక్కడ 1 ఎకరం కూడా ఎండిపోదు. ఆ కాలువ దగ్గర చుట్టుపక్కల జనాలు ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ అంటే మంచిగా అభివృద్ధి కానీ, లేకపోతే అక్కడ వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది. చాలా మందిని అక్కడ ఖాళీ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. 10వ నెంబర్ కాలువ దగ్గర నుంచి ఆ చివరి వరకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరినీ కూడా. కాలువ మా పరిధిలో రాదు కదా. మీ దగ్గర రాదా? అక్కడ నుంచి అదంతా ఆ ఏరియాకి వస్తుంది కదండి. అది 10వ నెంబర్ ఎక్కడో మిర్యాలగూడెం కాడ ఉంది, హుజూర్ నగర్ ఏరియా. మా కోదాడు 13, 14 నెంబరే. అదే సరే, పోనీ అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారా నన్ను వార్త వస్తుంది. ఎక్కడా ఖాళీ చేయించలేదు, ఇవన్నీ ఉల్టా వార్తలు. మా కోదాడు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎక్కడ ఖాళీ జరగదు, ఎక్కడ మా ఆక్రమణ జరగదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి నాయకత్వంలో ఎక్కడ అట్లా జరగదు. థ్యాంక్ యూ సో మచ్. నగర్ నియోజకవర్గంలో కాలువ కట్టనాన్ని మొత్తం ఇల్లులన్నీ పడేసింది సైదిరెడ్డి గారు. వాళ్ళకు ఉపాధి కల్పించకుండా, ఇల్లులు కల్పించకుండా ఎటు చేసింది సైదిరెడ్డి గారు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము పోయినసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రామస్వామి గుట్ట దగ్గర 1000 ఎకరాల 1000 ఇల్లులు అన్ని తయారు చేసి పెడితే సైదిరెడ్డి గారు వచ్చి పడవని పడేసిండు. మళ్ళీ మా గవర్నమెంట్ లో ప్రజాపాలనలో ఈ రోజు అర్హులందరికీ కూడా రామస్వామి గుట్ట దగ్గర ఇందిరా భవన్ లో ఇందిరా పథకం కింద అందరికీ ఇల్లులు మంజూరు చేయడం అయింది. త్వరలో మేము 1 నెల 2 నెలల్లో 1000 ఇల్లులు ఒకేసారి
ఆ పేదలకే ఇవ్వబోతున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యూషన్ లో. ఇప్పుడు వెయ్యి మంది దాకా ఇల్లులు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఉన్నది, తప్పకుండా ఉన్నది. ఇంకా ఎక్కువైనా ఇస్తాం. ప్రతి ఒక్క అర్హులకి అక్కడ రామసానగుట్ట దగ్గర ఇల్లులన్నీ బాగు చేస్తున్నారు, త్వరలో ఇవ్వబోతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లులనే ఇందిరమ్మ ఇల్లులుగా పేరు మార్చిస్తున్నారా అంటున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సుదీర్ఘ ఆలోచనలతోటి అక్కడ రామసానగుట్ట దగ్గర పేదల కోసం ఇల్లులు చేస్తే ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పడాలను పడేసి అంతా శిథిలావస్థకు తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజాపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని యొక్క దృష్టి పెట్టి దాని మీద ఈ రోజు అవన్నీ బాగు చేపించి పేదలకు ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని ఇవన్నీ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నది. అభివృద్ధి అంటేనే ఉత్తమ్ రెడ్డి, పద్మావతి అంటేనే అభివృద్ధి, హుజూర్నగర్ కాన్స్టిట్యూషన్, కోదాడ. ఇవన్నీ ప్రతిపక్షాలు పని లేక పొద్దుపోక ఇవన్నీ మా మీద, పార్టీ మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ గారు 10% కమిషన్ లేని ఏ పని చేయట్లేదు, ఎందులో సంతకం పెట్టట్లేదు అంటున్నారు. పద్మావతి గారు కూడా కమిషన్లకి తీసుకోవడానికి ముందుగా ఉన్నారు అనేది వాడుతుందండి. లేదండి, కమిషన్లు అంటేనే టీఆర్ఎస్ ప్రభుత్వము. కమిషన్లు తీసుకుందే సైదిరెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మాకు కొత్త కాదు, 30 సంవత్సరాల నుంచి రాజకీయంగా మేము ఆయన పక్కన తిరుగుతున్నాము. ఒక్కరి దగ్గర కూడా సింగిల్ పైసా ఇచ్చినట్టు నిరూపిస్తే మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తాం. 30 సంవత్సరాల నుంచి బయట ప్రచారం 10% కమిషన్ లేని ఎక్కడ సైన్ చేయట్లేదని అంటున్నారు. వాళ్ళే కాదండి ప్రచారం చేసేది. ఈ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదర్శం. అట్లాంటి వాటి ఎక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే 10% కమిషన్ అని తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కమిషన్ అంటున్నాండి. ఇంతకు ముందు వచ్చిన ఎమ్మెల్యే కొత్త గెలిచి సైదిరెడ్డి చేసిన పని అది. సైదిరెడ్డిని నిరూపిస్తాం మేము. ఈ రాష్ట్రంలో ఇలువలతో కూడుకున్న రాజకీయం చేసేది ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి వాళ్ళ దంపతులు ఈ రాష్ట్రంలో ఆదర్శం వాళ్ళు. మేడం అదే 10% పాయింట్ ఆఫ్ విషయంలో గత ఎమ్మెల్యే ఫస్ట్ టైం లాస్ట్ టైం తన జీవితంలో ఎమ్మెల్యే పదవిని అనుభవించిన సైదిరెడ్డి ఒక్క కేసులో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 10% కమిషన్లు తీసుకున్నారని ప్రూవ్ చేస్తే మేము ఆడేది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రూవ్ చేయలేకపోతే అదే సైదిరెడ్డి బట్టలు ఇప్పి హుజూర్నగర్ రోడ్ల మీద తిరగాల. ప్రచారం ఎట్లా నడుస్తుందండి? 10% కమిషన్ పెయిడ్ సోషల్ మీడియా డబ్బులు దానికంటూ ఒక టీముని పెట్టి సాక్ష్యాధారాలు లేని ఒక మాట ఇదైతే ఎవరైతే లేపిరో ఈ ప్రొపగండాని ఆయన వచ్చి హుజూర్నగర్ లో 10 మంది సాధారణ మనుషుల ముందర నిలబడి ఈ అభివాదం చేయమనండి, వాళ్ళే గుడ్డలిప్పి కొడతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్రలో అలాంటిది ఎప్పటికీ లేదు. అసలు పద్మావతి మేడం గారు ఇలాంటి దగ్గరికి కూడా రానియరు. వాళ్ళు 100% ఒక కార్యకర్తగా చెప్పట్లేను, ఇలాంటి వాళ్ళ పనితీరు చూసి ఇంప్రెస్ అయ్యి కాంగ్రెస్ లోకి వచ్చి యూత్ కాంగ్రెస్ లీడర్ గా ఎదిగిన నాయకులు లెక్క మేము చెప్తున్నాం. కోదాడ, హుజూర్నగర్ లో ఇలాంటి గతంలో ఉన్నాయి. ల్యాండ్, శాండ్, వైను, మైను, ఆఖరికి అరటిపళ్ళ కొట్ల కాడ కూడా రోజుకి 5 రూపాయల లెక్క తిన్న చరిత్ర టీఆర్ఎస్ నాయకులకు ఉన్నది. అలాంటిది ఉత్తమ్ సార్ గాని మేడం గాని దగ్గరికి రానియరు, జరగలేదు. సైదిరెడ్డి బొల్లమల్ల యాదవ్, కోదాడ నుంచి యాదవ్, బొల్లమల్ల యాదవ్, అక్కడ హుజూర్నగర్ నుంచి శానంపూడి సైదిరెడ్డి ల్యాండుల, శాండుల, వైనుల, మైన్లల్ల, పండ్ల కొట్ల కాడ, టీ స్టాల్ల కాడ కూడా కమిషన్లు తీసుకున్న చరిత్ర వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ఎలాంటి 100 పుకార్లు లేపినా నంది అవుతుంది కానీ 10 అయితే కాదు. దయచేసి అంటే మీ వరకు ఇలాంటి విషయాలు ఎవరు తెస్తున్నారో మీరు కూడా వాళ్ళని విత్ ప్రూఫ్ ఒక ప్రపోజల్ బెటర్ రాదంటే మేము 100 మందిని అడుగుతున్నాం, అక్కడేం ప్రూఫ్ లేదంటున్నారని కొంత సహకరించాల్సిన ఇది కూడా మీడియా మిత్రులకు మీకున్నది. అలాంటిది వాళ్ళు చెప్పిన ప్రూఫ్స్ అడగాలని అనేది మీరు మాకు సజెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? 1% సైదిరెడ్డి ప్రూవ్ చేస్తేనేమో ఆయన అడిగింది ఏది చేయడానికైనా మేమందరం రెడీగా ఉన్నాం. ప్రూవ్ చేయలేకపోతే అదే శానంపూడి సైదిరెడ్డి బట్టలు ఇప్పి హుజూర్నగర్ రోడ్ల మీద తిరగాలి. ఇది మా డిమాండ్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో పోయినసారి టీఆర్ఎస్ ఎంతో ప్రభంజనంతో గెలిచిన ఆ ప్రభంజనంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్కి ఎన్నికయిండు. అంటే ఎంత వ్యక్తిత్వం ఉన్న మనిషి అయితే పార్లమెంట్కి ఎన్నికయిండు. అదే కేసీఆర్ ఆయన జిల్లాలో కూడా ప్రభుత్వం పోతే టీఆర్ఎస్ ఎంపీని గెలిపించుకోలేకపోయిండు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కేసీఆర్ నియోజకవర్గంలో ఎంపీ గెలవలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎమ్మటే ఎన్నికలు వచ్చినా ప్రభుత్వం లేకున్నా పార్లమెంటుకు గెలిచిండు. 3 గెలిస్తే ఆయన ఒకడు. అంటే ఎంత విలువలు ఉన్న మనిషి అయితే పార్లమెంటుకు గెలిచిండు, ఒకసారి ఆలోచించండి.
థ్యాంక్ యూ అండి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కోదాడలో ఇంతవరకు ఎటువంటి అవినీతి అక్రమాలు అయితే జరగలేదు. గత ప్రభుత్వంలో చేసిన సైదిరెడ్డి కానీ కోదాడకు సంబంధించిన మల్లయ్య యాదవ్ కానీ వీళ్ళిద్దరు కమిషన్లు తీసుకొని ఇప్పటి వరకు చేసి ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి పద్మావతి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. మరి చూద్దాం దీని గురించి ఇంకా పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు స్టూడియో వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో సహస్ర. థ్యాంక్ యూ.